ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన K Square టీమ్, ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరదా శుక్రవారం. ఆల్ రైట్, అయితే జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా స్టార్ట్ చేయడానికి మన టీం మెంబర్స్ అంతా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ది బాయ్స్. చూసారా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు. అంతా ఓకే గానీ బాయ్స్ అనగానే సిగ్గులేక మీరందరూ ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని అడుగుతుంది ఆవిడ, మమ్మల్ని కాదు. 56 చేజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. మీరు అన్న మాటకు ఒకటే చెప్పినా మీరు గెలిచారు అంటారు, పడతాం, పడి ఉంటాం. అది గుర్తు పెట్టుకోండి. కెరటల్లో మళ్ళీ లేస్తాం. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. మేడం, నాది ఒక చిన్న కోరిక. ముందు భాస్కర్ నా కళ్ళజోడు తీసేయమనండి. ఆ కళ్ళల్లో భయం చూడాలి. నేను దాచేస్తున్నాడు. గెలిచారు కదా లాస్ట్ వీక్, మరి ఎందుకో భయం? మేడం, చిన్న పిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంట. భాస్కర్, ఆయన ఏజ్ గురించి మాట్లాడుతున్నా. ఆయన ముందు మీరు బచ్చాస్ కదా. అది కాదు, ఇంకాస్త పోతే బచ్చా కదా కూడా అంటారు ఆయన. మాకు హక్కుంది. మీరు గెలిచారు 2 అంటారు, మేము ఓడిపోయాం 4 అంటాం. మా ఇష్టం. ఆటో రామ్ ప్రసాద్ గారు, ఇది ఎక్కువ కదా మీకు. లాస్ట్ 2 వీక్స్ మీరు గెలవలేదు. మాకు వాళ్ళు గెలిచారన్న బాధే లేదండి. మా రాఘవారి ఛానల్ చూస్తే మాకు ఆనందం అనిపిస్తుంటది. మాకు ఇవే తెరిపిస్తాయి. అమ్మో, చింతకాయ చెట్టు, మరి చెట్టు, ఈ రోజు బచ్చా అసలు ఎటువైపు వెళ్తుంది? కండరా నాయన, కావాలంటే 5,000 ఫ్రీగా ఇచ్చేసి పోతా, కానీ నీ టార్చర్ భరించలేకపోతున్నావు. ఈ రోజు మనం పోటీ చేస్తున్నాం, అందులో మీరు ఓడిపోతున్నారు. ఇది నా శాసనం. కింద పడ్డా పైన ఉన్నా అంటారేటండి. 2 వారాల నుంచి పోయారు. పొరపాటు ఆక్సిజన్ కూడా పైనే ఉంటుంది సార్. గాలి ఎప్పుడు అలా బతికిస్తూ ఉంటుంది సార్. గాలి లైట్ వే లో ఎగురుతూ ఉంటుంది సార్. నేను ఆక్సిజన్ లాంటి సార్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ రోజు బయటికి పంపించకపోతే చూడండి మేము. మాకు అవన్నీ అనవసరం సార్. మా రాఘవారు మాకు ఎనర్జీ సార్. అతను 6 కాదు 0-0 తెచ్చుకోనండి. అతను టీం తీసిన మాకు ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజు ఒకటే చెప్తున్నాను మేడం, ఈ రోజు మేము గెలుస్తున్నాం. కాదు గణేశ్వర, రాఘవారు ఇవి ఓడిపోతే నెక్స్ట్ టైం గెలుస్తాం. రాఘగారు, గెలుస్తాం అని చెప్పడం కాదు, గెలిచి చూపించాలి. గెలవాలంటే మీరు ఎంత టార్గెట్ పెడతారో అది చెప్పండి ఫస్ట్. మా టార్గెట్ తో మీరు 2 అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయొచ్చు, అలా ఉంటది.
సరే అయితే ఈసారి ఈ ఎపిసోడ్ లో పందం అమౌంట్ తో కాకుండా చిన్నగా ఎవరికి ఎన్ని స్కోర్స్ వస్తాయి లేకపోతే యాజ్ ఎ టీమ్ ఎన్ని స్కోర్స్ వస్తాయి చెప్పండి. శుక్రవారం ఎంత టార్గెట్ సెట్ చేస్తారు మీరు? 61 అయితే ఫైనల్ మీ ముగ్గురికి కలిసి 60 పాయింట్స్ ఉంటాయి. మరి ఒక్క పాయింట్ ఎవరు నేను ఇస్తారండి. ఆ ఒక్క పాయింట్ మీరు నా చేతిలో పెడుతున్నారు. గ్రేస్ పాయింట్. ఇక నా వల్ల కాదు, రక్తం మరిగిపోతుంది, తొందరగా యుద్ధం ప్రకటించాను మేడం ఇక్కడి నుంచి నేను. అయితే మ్యామ్ ఈ మాట మీద గట్టిగా ఉందాము. డెఫినెట్ గా 61 చేస్తారు అంటున్నారు కాబట్టి ఆ 1 పాయింట్ మీకు, ఎందుకంటే 20 వాళ్ళు తీసుకెళ్ళి ఫుల్ పాయింట్ 60 వస్తే వాళ్ళు కూడా 60 తెస్తే ఆ ఒక పాయింట్ మీ చేతిలో ఉంటుంది. రష్మి మీరే ఇవ్వాలి. ఎప్పుడైనా టై అయింది అనుకో మేడం, అప్పుడు ఈవిడ ఇచ్చి ఒకళ్ళు గెలిపించవచ్చు. అదే చెప్పారు ఆమె కూడా, అదే మాట నేను కూడా చెప్పా. చిరాకు పడతారేంటి? మనం నవ్వుతూ చెప్పండి. స్కోర్స్ అయితే బెట్ చేస్తారు, మరి అమౌంట్ ఎంత బెట్ చేయబోతున్నారు? 5,000 టోటల్ 15. మొన్న గెలిచిన వాళ్ళు అమ్మేసిన బైకులు తెచ్చుకోవడానికే సరిపోతాయి, మళ్ళీ ఎక్కడ పెడతారు వాళ్ళు? మామూలుగా అంటే మీరు ఓడిపోయినా వాయిస్తున్నారు, మీరు గెలిచినా వాయిస్తున్నారు. బాగా చాదస్తం ఎక్కువైపోయిందండి దీనికి. చాదస్తం కాదు, రక్తం కొత్త 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 లాడిపోతుంది, మామూలుగా లేదు ఇక్కడ. తొందరగా మేము యుద్ధం మొదలు పెట్టాలి. దాన్ని బీపీ అంటారు. భాస్కర్ గారు మీ అదృష్టం ఏంటంటే ఇవన్నీ స్కిట్లో ఉండలేదు. సార్ మీరు అటుపక్క మా పక్క సార్, న్యూట్రల్. సరే అయితే ఇటువైపు నుంచి ఎంత? వాళ్ళు పిల్లలు కాబట్టి పిల్లలకు బిస్కెట్లు కొనుక్కోమను ఉండే, మేము నలుగురు 5 15 ఇచ్చేస్తున్నాం. ఇక సమయం లేదు మిత్రమా, తొందరగా మొదలు పెడితే ఈ మూడు అడిగి ఉన్నాడు, లుంగి కట్టుకుని వచ్చేస్తాడు ఎప్పట్లాగే. తొందరగా మొదలు పెడదాం. కరెక్ట్ సార్, రాఘవ్ గారు చెప్పినట్టు ఇంకా సమయం లేదు మిత్రమా, ఇంకా మనం జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. 30,000 పందెం వేసిన అమౌంట్. అండ్ అదే కాకుండా ఈసారి స్కోర్స్ కూడా పందెం వేశారు. రెండు టీమ్స్ వైపు 60 వస్తే ఆ టై పాయింట్, ఆ 1 మార్క్ నా చేతిలో ఉంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా మీద మంచి ఒక్క మార్కే అంత పెద్ద డైలాగ్ వేస్తున్నారండి మీరు, ఒళ్ళు దగ్గర పెట్టు. గెలవాలంటే ఒక్క మార్క్ నాకు తెలిసి లైఫ్ లో నీకు పని రాదు, ఎందుకంటే 59తో అయిపోతుంది. ఆల్రైట్, సో జడ్జెస్ రెడీ? రెడీ. అండ్ టీమ్ రీజన్ రెడీయా? రెడీ. లెట్స్ బిగిన్. సరదా శుక్రవారం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు మనందరి దగ్గర సొంత గోల్డ్ చైన్స్ ఉంటాయి, కానీ ట్రైన్స్ ఉంటాయా? నా దగ్గర ఉంది అంటూ హిలేరియస్ కిట్ తో మనందరినీ కడుపు పని నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్కారం అండి. ఎక్కడన్నా మామగారు అన్నాక అల్లుడి గారికి చైన్ పెడతారు, కానీ మా మామగారు నాకు ట్రైన్ పెట్టారండి. ఎక్కడైనా తల్లిదండ్రులు అన్నాక పెళ్లిలో కాళ్ళకి పట్టీలు పెడతారు, కానీ మా నాన్నగారు ట్రైన్ పట్టాలు పెట్టారు. జీవితం ఒక రైలు ప్రయాణం అంటారు, అందుకని ట్రైన్ పెడితే పట్టాలు ఇచ్చేస్తే దాని మీద జీవితం అలా సాఫీగా వెళ్ళిపోతారు. మా మామగారు అలా పెట్టారనమాట. గురుగారు ఎంతవరకు మీరు గవర్నమెంట్ ట్రైన్ చూసుంటారు, మాది ప్రైవేట్ ట్రైన్, పబ్లిక్ ట్రైన్ కాదండి. రే లేట్ ఏంటి గురుగారు? మొత్తం పెట్లన్నీ తుడిచొచ్చేటప్పుడు లేట్ అయిందండి. అన్ని పెట్లు తుడిచేవా? ఒక్క పెట్టి తోడలేదండి. ఏ పెట్టి? అగ్గి పెట్టి. ఇలాంటి పంచులు అయితే దాంతో తగలబెట్టేస్తానేమో అనుకుంటున్నావు. రావాలండి రావాలండి రావాలండి. ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఈ ఊరా? ఆ ఊరు ఎక్కడ? ఈ ఊరు పక్కనేరా? ఈ ఊరు ఎక్కడ? ఆ ఊరు పక్కనే. రెండు ఎక్కడ? ఈ రెండు పక్క పక్కనే ఉంటాయిరా. ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు బోల్డ్ స్టేషన్ తగులుతూ ఉంటాయి, అన్ని ఎక్కడ గుర్తు పెట్టుకుంటాను. రావాలండి రావాలి రావాలి బాబు. అంటే ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వండి. ఇక్కడ ప్లాట్ఫామ్ లో తీసుకోవాలి కదరా నువ్వు. అదే పక్కూరు ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చండి, ఇక్కడ ఇచ్చండి. ఓ ఆ ఊరు ప్లాట్ఫామ్ పర్ల మనకి డబ్బులు వస్తాయి. సరే సరే కూర్చో కూర్చో కూర్చో. బాబు లగేజ్ లగేజ్ టికెట్ తీసుకో. లగేజ్ ఏముందండి ఇక్కడ? ఉంది కదా ఇది. మీరు బలి వాళ్ళు సార్, అది పొట్ట గొట్టలా ఉంటే సరే వెళ్ళి కూర్చో కూర్చో. ఓ టికెట్ కావాలి సార్. ఏ టికెట్? ఎమ్మెల్యే టికెట్. ఇలాంటి పంచులే నేను అక్కడేమో సవాలు విసిరి వచ్చాను. మీరు ఇలాంటి దిక్కుమాలను పంచులు ఎత్తే జడ్జిలు ఇద్దరు 7 ఎక్కడ ఉందో 8 ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటుంటారు మన గురించి. రావాలండి ఏమండి ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి. అది కాదండి, రైలు వెళ్ళిపోయేదాకా ఏం బీగుతున్నారని అడిగాను నేను.
ఎక్కడి ఏ ఊరండి? జిగురుపాలెం. జిగురుపాలెమా? ఇదిగోండి ట్రైన్ ఏంటి ఇది ఎలా ఉంది? ఎప్పుడు ఇలా చూడలేదే. సొంత రైలు అండి, మా మామగారు పెట్టారు. సొంత రైలా? అవునండి, ఇలాగే ఉంటది. కొనే ఉంటాడులే, బాగా సంపాదించను కదా. రావాలండి. ఏమే సిగ్నల్ ఇయ్యే, చూస్తానే ట్రైన్ వెళ్ళాలి కదా. ఇది ట్రైన్ అనుకున్నా, బస్సు అనుకున్నా, ఎక్కడ పడతాడు ఆపేద్దామంటే. మా సొంత ట్రైన్ అండి, ఎక్కడ ఆపుకోవచ్చు. మీకోసం కదా టీ అయి తీసుకొస్తున్నాం మేము. అవునా? కూర్చోండి. అమ్మ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. జాబ్ చేస్తున్నారా? అవునండి. నేను జాబే చేస్తా ఉన్నాను. సరదాగా 4 క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు అడిగితే నేను చెప్పను. బా ప్రాక్టీస్ ఉన్నట్టుంది, చెప్పండి. అడగండి. సరే, మొదటి ప్రశ్న. పలకరింపు అంటారు కదా, పుస్తకరింపు అని ఎందుకు అంటారు? ఇప్పుడు పలకున్నప్పుడు పుస్తకం ఉండాలి కదా. ఏం చదివినట్లేదు మనోడు జాబ్కి వెళ్ళిపోతాడు పెద్ద. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూడమ్మా. పామ్ ఆయిల్ అంటారు కదా, తేల్ ఆయిల్ అని ఎందుకు అంటారు? అది పామ్ ఆయిల్ కాదురా. ఏదో పడి ఉంటది, పసిపిల్లలు చంపేస్తారు. మీరు ఎవరి సీట్లో కూర్చొని చెప్తాను. పర్ఫెక్ట్. ఇప్పుడు చుట్టరికం అంటారు కదా, బీడీ రికం, సిగరెట్ రికం అని ఎందుకు అంటారు? చుట్టా సిగరెట్ పాసింజర్ చంపేస్తావు నువ్వు. అలాగా ఏదో అడిగాడు, ఇంటర్వ్యూ పనికి వస్తుంది. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ట్రైన్ పోరా. ఇప్పుడు నీకు పడాలి. ఆరుపు, ఏడుపు అంటారు కదా. వాష్రూమ్ ఎక్కడ ఉంది? వాష్రూమా? మన ట్రైన్ లో అలాంటి లేవండి బాబు, కొద్దిగా నీట్ గా ఉంచాలి. అలాంటి పెట్టలేదు మేము. వెళ్ళొచ్చింది చెప్తాను. సొంబట్టుకున్నా అరగంట బండి ఆపుదామండి. మీకు అర్జెంట్ అన్నారు కదా, అరగంట బండి ఆపుదాం. ఒరే సొంబట్టుకుని ఇలా వెళ్తే బయటకు బాగోదురా. మీరు ఎక్కడ ఉంటే మాకు బాగోదండి. వెళ్ళండి చెప్తాను, వెళ్ళొచ్చండి. పదండి, మీరు వెళ్ళండి. మీరు ఎక్కడికి? మీరు డ్యూటీ చేసినప్పుడు గొడ్డొట్టుకుని అడ్డుగా ఉంటారండి. మొఖం కట్టుకోవడానికి అయితే ఇచ్చిండ్రు, పట్టుకెళ్ళరా. అదేంటది? మీరు కడిగినా కడగపోయినా మొహం అలాగే ఉంటది, ఎందుకు నీళ్లు వేస్ట్. ఇప్పుడు ట్యూబ్ లైట్ అంటారు కదా, టైర్ లైట్ అని ఎందుకు అంటారు? నువ్వు 10 టైర్లు ఆడలేక టైర్లన్నీ పొట్లే. నా ఇంటర్వ్యూగా నవ్వాలి చంపేద్దాం అనుకున్నావు. అంటే నాకు కూడా చిన్న డౌట్. ఇప్పుడు ట్రైన్ కి రెయిన్ కి తేడా ఏంటి చెప్పండి? ట్రైన్ లో టీ ఉంటుంది, ట్రైన్ లో ట్రీ ఉంటుంది. అది కదండి, ట్రైన్ లో వెళ్ళామనుకో తడకుండా వెళ్తాం, రెయిన్ లో వెళ్తే తడిసి వెళ్తాం. పానీ బాబు. రైలు జెండ ఊపింది. జంబులు ఏంటి? పార్ట్ టైం అండి, మా ఆవిడ అన్ని చేస్తుంటది. బాగుంటాయి. అక్కడ జెండ ఊపమంటారా? ట్రైన్ వెళ్ళాలి. జాంపాలు కొంటేనే అది సిగ్నల్ ఇస్తుంది, అప్పుడే ట్రైన్ వెళ్తుంది. కొనండి చెప్తాను. ఏమ్మా ఎంత? 2000. దేని రేట్ చెప్తున్నావు? అదే జాంపలే కదా. 2000. మంచి జాంపల్ అండి, మీరు కొంటేనే ట్రైన్ వెళ్తుంది. నాకు వింటర్ అయిపోతుంది. కారం ఎట్టిమంటారా? ఆయనకి కారం బొక్క. వెనకాల పట్టాలు తీసి ముందు కదలట్లేదు మరి. గురుగారు ఒకసారి దిగి బండి తొయ్యండి చెప్తాను. తొయ్యండి సార్, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది కదా. ట్రైన్ తోటి వెంటరా. ఒరే ఇందాక నుంచి వస్తున్నాను, ట్రైన్ ఈ ఊర్లో ఉందంటరా. ఈ హ్యాండ్ బ్రేక్ తీయడం మర్చిపోయాడు బాబు మావాడు. ట్రైన్ కి హ్యాండ్ బ్రేక్ ఏంటి? అంటే ఇంజిన్ వెళ్ళిపోయిందండి. అంటే నాకు క్లీన్ చేద్దాం చెప్పి లింక్ తీసాను. అంటే నువ్వు ఇంజిన్ భోగికి తగిలించలేదా? మీరు తగిలించలేదా? నువ్వు తగిలిస్తావు, నేను తగిలించలేదు. నేను తగిలించలేదండి. నువ్వు తగిలించలేదా? నేను తగిలించలేదు. మీరు ఎవ్వరు తగిలించలేదు కదా, మీ అందరికి నేను తగిలించాను. తుది శ్వాస అంటారు కదా, మధ్యలో శ్వాస అని ఎందుకు అంటారు? నేను ఆపేస్తాను కదా.
కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రావు గారు మీ బిజినెస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది, బాగా చేశారు. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది, థాట్ చాలా బాగుంది. అండ్ నాగి గారు పర్ఫార్మ్ రియల్లీ వెల్. ఈ రోజు సరదా శుక్రవారం 61 తెచ్చుకుంటారు అనే రాఘవ్ గారికి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ప్రేమించిన వాళ్ళని దక్కించుకోవడానికి ఇలా కూడా చేయవచ్చా అనేలా డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ along with his teams. Let's welcome them. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి. ఈరోజు శుక్రవారం ఎక్కడ పనులు వదులు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, అంట్లు తోమాలి, అన్ని కడగాలి. ఎన్ని పనులు ఉన్నాయో. ఏమండి దూరం జరుగు. ఏమైందండి? రాత్రి నాకు బల్లి పడింది. బల్లి పడితే ఏమైంది? వారం రోజులు దూరం ఉండాలి. లేకపోతే పెద్ద పులి మరి ఎక్కడిపోతాడు మీదకి. నీచు కంపు కొడుతుంది ఎక్కడంటారు? పక్కింట్లో అనుకుంటా. అమ్మా, పక్క పరుషులో నీచు కంపు కొడుతుంది, వెళ్ళి అడగండి. సుబ్రావ్ ఏంటి సార్? ఏమి ఇంట్లో నీచు కంపు? అవును, చికెన్ ఉండాము. చికెన్ ఉండారా? అవును. నీసెందుకు ఉండారా? మా ఇష్టమే ఉండుకుంటు. మీకేమైంది? ఏమయ్యా, శుక్రవారం చికెన్ వండకూడదని తెలీదు? మటన్ దొరకలేదు మరి. ఏమైందండి దానికి ఇప్పుడు? మీకు అద్దెకిచ్చినప్పుడు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నీచు వండకూడదని చెప్పానా? అవును. ఇంకోసారి వండితే ఖాళీ చేయిస్తాను చెప్తున్నాను. అవతలమా. ఎందుకు పిలిచారా బాబు మీరు? ఆ సందీప్ గాడు ఏంటి తాగొచ్చి వాళ్ళ పిల్లని కొడుతున్నాడంట. అవునా? ఎల్పిలు చెప్తాను. ఒరే సందీప్, పండు బాబులం మేము, పండు బాబులం, పండుగ మాకు మేము మహారాజులం. తాగావు కదా? అందులోకి హాట్ వాటర్ కలిపావు కదా? మంచింకి మటన్ తిన్నావు కదా? ఇవన్నీ మీకెలా తెలుసు? అంటే అది టీవీలో వస్తుంది కదా, చూసా. ఏవిరా బడిదాయ్ పిల్లని కొడుతున్నావు తాగేసి. తాగిన పిల్లని కొడతా నువ్వే అడగడానికి. ఇల్లుకి అద్దెకిచ్చాను ఇల్లు అద్దెకిచ్చాను. పిల్లని బాగా చూసుకో. ఇలా ఆచారాలు మా పిల్లలతో పెట్టుకుంటే అట్లుంటది. అందుకే చూసి ఇమ్మని చెప్పి అద్దెకి. సరే తులసింది అమ్మన్నాను, వెళ్ళారా? వర్షం వచ్చింది. తర్వాత వెళ్ళొచ్చు కదండి. వర్షం వచ్చింది. పోనీ ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. ఆవిడే వచ్చింది. ఏమే తులసి, ఉదయాన్నే ఫోన్ చేసి హడావడి పెట్టేశావు, ఏంటి విషయం? అదే నీకు శుభార్ చెప్దామని. ఏమిటది? మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిందా? ఎంత మంచి శుభవార్త. వెళ్ళి స్వీట్ పట్టుకురండి. నాకు షుగర్ కదని. తినమనలేదు, తీసుకురమ్మన్నాను. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి హైదరాబాద్ జాబ్ సాఫ్ట్వేర్. చెప్పలేదు సంబంధాలు చూసినప్పుడు? మంచి శుభార్త చెప్పు. అమ్మాయి మన అమ్మాయేనా? ఈ రోజున మన మాట వింటాడు ఎవడైనా సరే. అబ్బాయి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రేమించాడా? స్వీట్ ఎందుకు? బుద్ధుందా నీకు అసలు? సిగ్గులేదా? కొడుకుకి బుద్ధి చెప్పుకోవాలి. మనం చెప్పినట్టు పెంచే పెంపకం లేదా నీకు? కొడుకుని ఎలా పెంచాలి? అక్కడెక్కడో సిటీలో ప్రేమించాడంట, లగేసుకుని లాక్కొస్తే ఇది గొల్లు వేసేస్తుందంట. అసలు ఎవరినాడు ఒప్పుకున్నావు సంబంధానికి? మన ఇంట వంట ఉందా ఇలాంటిది? ఏంటే నువ్వు చెప్పేది వినేది? కొడుకు చెప్పుకొని పెంచే విధానం పెంపకం ఒక గుట్టు గుప్పు ఉంటది, అర్థమైందా? నా కొడుకుని చూడు ఎంత మంచిగా పెంచుతున్నాను. వాళ్ళ ఇష్ట సరిగ్గా పెళ్లి చేసుకుని తప్పేంటి? ఏం తప్పలేదు. పోతలకి ఇంకోసారి నా ఇంట్లోకి వచ్చి కాలేరు. అలా ఎలా చేస్తారండి ఎవరినో ఇచ్చి పెళ్లి? నేను చూడండి నా కొడుక్కి నా మేనకోడలు రెడీ చేసి పెట్టాను. అవును అమ్మాయి ఇంతకి? అమ్మాయి అత్తయ్య. అమ్మాయి ఏంటో ఇదే నా కొడుక్కి ఇచ్చి చేయబోయే చుక్క. చక్కని చుక్క. అత్తయ్య నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా? ఊరుకో, అవ్వలేని పనులన్నీ. బాబు కావాలా పాప కావాలా? వాడు వచ్చాక మాట్లాడుకుంది. ఇప్పుడు ఎందుకు ఈ హడావడి? దాచుకుని సిగ్గంతా. మారు ముంత చోడు చింత. కాలు కడుక్కొని రావడం తెలీదా? వెళ్ళి కాలు కడుక్కొని రా. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నావు నాన్న? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అవునమ్మా. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? అంటే లేట్ రాసుకున్నానమ్మా నిన్నే.
నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించాను. ప్రేమించావా? అవునమ్మా. ప్రేమిస్తే ప్రేమించావు, దాన్ని వదిలేసి దించేసుకో. అవ్వదమ్మా అది. ఎందుకు అవ్వదురా? ఎందుకు అవ్వదు? చేసుకోదాని. ఎందుకంటే మేము పెళ్లి కూడా చేసుకున్నాం. పెళ్లి ఎలా చేసుకుంటావురా? నలుగురికి చెప్పుకుంటే ఏమైతే? ముగ్గురికి చెప్పుకోపోని. ఏమిటండి ఏం మాట్లాడరు? ఏం మాట్లాడలే, డైలాగ్లే రాయలేదాడు. పెళ్లి ఎలా చేసుకుంటావురా? చేసుకుంటే చేసుకో, అది ఎక్కడో ఉంది కదా, వదిలేసి. నేను స్ట్రైట్ గా విషయం చెప్తున్నాను. మీరు గానీ యాక్సెప్ట్ చేయకపోతే నేను మీ ముందే చచ్చిపోతానమ్మా. బాబు ఎందుకురా చచ్చిపోవడం? మేమేదో అలా అంటాం గానీ పెళ్లి చేసుకుంటే మాకు మంచిదే కదా. సరే పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరా? అమ్మా పెద్ద పెద్ద డైలాగులు చెప్పేశాడు. తీసుకొస్తాను. తను తీసుకురా. అమ్మాయిలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పేముంది? బ్రష్ చేసుకోవాలని బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నాన్న మీ చెల్లి. హాయ్ చెల్లి. ఏంటి ఇది కూడా చిచ్చి అంటుందా? నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చేసిరా. ఒరే ఏమైందిరా నీకు? మన కుటుంబం ఎలాంటిది, మన పరువు ఎలాంటిది, ఇది ఎలా చేసావురా? తినాలనుకున్నప్పుడు కంచం లేకపోతే ఆకేసుకొని తింటాం కానీ ఎంగిలోకి వేసుకొని తినవురా. నీ కాలు పట్టుకుంటాను, అమ్మనైతే అమ్మనయ్యాను, వదిలేరా. అరే మంచోడమ్మాడు. మంచోడు నీ ముఖం మండ. ఇంట్లో వెలుగు లేకపోతే కొవ్వు వెలిగించుకుంటాం కానీ అగరబత్తి వెలిగించవురా. నువ్వు డైరెక్ట్ గా అగరబత్తి. అవునా? థర్డ్ మంత్ అమ్మా. ఏంది ఇదే? ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది, మంచి శుభార్త కూడా విన్నారు, అందుకనే శ్రీమంతం చేద్దాం అనుకుంటా. నీకు మెంటల్ అయితే దీనికి ఈ పదార్థానికి శ్రీమంతం ఏంట్రా? నువ్వేమన్నా ఏం చేసినా. నానా లేగండి. ఏమైందానా? డైలాగ్ మర్చిపోయావా? నా మాటినరా శ్రీమంతం. నా మాట కూర్చో. ఏమండి కొంచెం మా ఇంటికి వస్తారా? శ్రీమంతం చేస్తున్నావు. ఏమండి మా ఇంటికి వస్తారా? ఏమండి కొంచెం మా ఇంటికి వస్తారా? ఆంటీ గారు బాగున్నారా? బాగున్నాను. నాకు పెళ్లి అయింది, మీకు చెప్పలేదు కదా. మా అమ్మాలకు కూడా ఇష్టం లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, వీడినే చేసుకున్నాను. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇలా చేసుకునే బదులు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంటే పెళ్లి చేసేదాన్ని కదరా. కనీసం ఒక అమ్మాయిని తీసుకొచ్చిన పెళ్లి చేసేదాన్ని రా. ఒక అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసేదాన్ని. నిజంగానా? నేను అమ్మాయిని ప్రేమించానే. నేను ప్రేమించింది దీన్నే. అత్తయ్య గారు ఆశీర్వదించండి. చల్లగుండు తల్లి. దూరం వీడు మళ్ళా అబ్బాయి. ఏరా మీసం తిప్పోతారు. మీ ఇద్దరు రూమ్మేట్స్. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మంచి అమ్మాయి దొరికితే చాలు, మీరిద్దరు సంతోషంగా ఉండండి. రే నాకు పెళ్లి వాడికి ఇచ్చేసేద్దామమ్మా. ఎప్పటి నుంచి ఇద్దరు ఆడు, వీడు కూడా కావాలి ఒకటి. బాబు నువ్వు నిజంగా అబ్బాయివేనా? దీన్ని చూసాక ఇప్పుడు మారిపోయాను. అందుకేనే లవ్ మ్యారేజ్ వల్ల తప్పేం లేదమ్మా. కులం గోత్రం ఇలాంటివన్నీ కాదు. అదే శీఘ్రమే కళ్యాణ్ ప్రాప్తి. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. మనుషులు మంచి అయితే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం మనకు కావాలి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు వెరీ నైస్. నాకు ఈ స్కిట్ లో ఒక మంచి మెసేజ్ ఉంది, అది చాలా నచ్చింది. ఇన్ టుడేస్ టైమ్స్ ఇలాంటి ఎక్కడైనా చూస్తే ఒక ఆనర్ కిల్లింగ్స్ ఉన్నాయి. సో ఒక మంచి మెసేజ్ ఉంది. అందరూ మంచి పర్ఫార్మ్ చేశారు, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. సో వెరీ నైస్ మెసేజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రోహిణి సూపర్ గా చేశారు, అందరూ బాగా చేశారు. అయితే అమ్మాయిలా కాకుండా ఏదో ఆర్టిజం వచ్చిన వాళ్ళ చేశాడు. అందరూ చాలా బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20.
ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు రజనీకాంత్ గారు అనగానే ఒక భాష, ఒక చంద్రముఖి, ఒక శివాజీ. మరి ఈ మూడు గెటప్స్ ని కలిపి మనందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం సార్, ఇది నా ఆటో. చాలా బాగా నడుపుకుంటున్నాను. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150 నేను ఎప్పుడు ఎక్కాను? మీరెక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 150. 50 ఎక్కువ పెట్టేసావా బాబు? ఎక్కువ. సరే కానీ నువ్వు జబర్దస్త్ లో చేస్తూ ఉంటావు కదా, మరి ఎందుకు నీకు ఈ ఆటో? జబర్దస్త్ లో చేసేవాడిని, ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాను. జబర్దస్త్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు ఒకసారి చెప్పవా? జబర్దస్త్ లో పరిస్థితులు కావాలని. అవును, ఓకే, అడిగా కాబట్టి చెప్తాను. ఇది పట్టుకో, ఇలాగా ఒక్క నిమిషం. ఇప్పుడు సాంగ్ ప్రోగ్రామ్, అందుకే వీళ్ళ కోరస్. ఇక స్పెషల్ కెమెరా. నువ్వు అట్టే ఉండు. ఆర్టిస్ట్ కి జూనియర్ ఆర్టిస్ట్ కి తేడా తెలియదు. నువ్వు టీమ్ లీడర్ అయ్యావు చూడు. నువ్వు అడిగావు కదా జబర్దస్త్ పరిస్థితి ఎలా ఉందని. అవును, నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోన్ని, జబర్దస్త్ ని మోసేవాణ్ణిరా. నేనందరిలో చిన్నవాణ్ణిరా, అందరిలో షుగర్ ఉన్న సీటు వాణ్ణిరా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. తన్మయ్, అడిగావు కదా జబర్దస్త్ పరిస్థితి అంటే. అవును, ఇది జబర్దస్త్ పరిస్థితి. సరే కానీ జబర్దస్త్ లో ఉంటాడు కదా బుల్లెట్ భాస్కర్, ఇంత కండలు వేసుకుని ఉంటాడు కదా. వాడి దగ్గర పెద్ద పెద్దగా కండలు మాత్రమే ఉంటాయి. అయినా నువ్వు అడిగావు చూడు బుల్లెట్ భాస్కర్. అవును, తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నువ్వు బుల్లెట్ భాస్కర్ గురించి అడిగావు కదా. చెప్తా నాకు. ఏ బుల్లెట్ భాస్కర్, ఎలా స్కిట్ ఎలా చేస్తారో తెలుసా? బుల్లెట్ భాస్కర్ రారా, కొట్టుడే నీ స్కిట్లురా, ఈ నరేష్ గారిని అడ్డం పెట్టురా, కొట్టురా కొట్టురా రారా, ఏయ్ రారా, ఏయ్ వాడిని కొట్టు, వీడిని కొట్టు, వీడిని కొట్టు, వాడిని కొట్టు, నరేష్ కొట్టు, భాస్కర్ కొట్టు, జిత్తుని కొట్టు, వాడిని కొట్టు, కొట్టు కొట్టు కొట్టు, వాడి కొట్టు, వీడి కొట్టు, కొట్టు 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 కొట్టు. స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. అదే జిమ్మిడి. చూసావా, ఇది బుల్లెట్ భాస్కర్ పరిస్థితి. భాస్కర్ ఇలా చేస్తాడంటే నేను నమ్మలేదు, కానీ రామ్ ప్రసాద్ బాగా చేస్తాడు. రామ్ ప్రసాద్, నువ్వు రామ్ ప్రసాద్ గురించి అడిగావు కదా. ఒకప్పుడు రామ్ ప్రసాద్ అద్దర కొట్టేవాడు, మిలియన్స్ ఆఫ్ ది వ్యూస్. ఇప్పుడు రోహిణి అని ఒక లడ్డు పెట్టుకుంటున్నాడు తెలుసా? నమ్మవా నువ్వు? ఇప్పుడు చూడు పిలిపిస్తా. ఏ రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్ రోహిణి ఇద్దరు వచ్చారు. వాళ్ళ స్కిట్ ఎలా చేస్తారు? స్కిట్ ఎలా చేస్తారు చెప్తా చూడు. స్కిట్ అంటేనే పోరాటం, ఆ స్కిట్ లైన్ కోసం ఆరాటం. కొట్టు డోర్ కొట్టు, కృష్ణ భగవాన్ గారి డోర్ కొట్టు, కొట్టి లైనే నువ్వు పట్టు, పట్టు 10 కొట్టు. ఆయన లైన్ లో దమ్ముంది, నా దగ్గర పెన్నుంది, పక్కన రోహిణి బలం ఉంది, నీకేమైంది? అయినా మా మీద పడి ఆడకపోతే నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీమ్ లో తన్మయ్య ఉంటది కదా, కృష్ణ భగవాన్ గారి రూమ్ కి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా చాలా బాగుందండి. యూ కెన్ గో వెనక్కి. రామప్రసాద్ గారు ఇలా చేస్తారు, అందరూ ఇలాగే చేస్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే ఈ మధ్య జబర్దస్త్ లో కార్తీక్ అద్దర కొడుతున్నాడు. అబ్బా కార్తీక్, అవును నిజంగా. వాడిని స్కిట్లు ప్రాక్టీస్ చేయండి అంటే వీడు వాడు కొట్టుకుని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు తెలుసా? నువ్వు కార్తీక్ గురించి అడిగావు కదా. అవును, నేను ఇస్తా చూడు. రే కార్తీక్ అంటే ప్రవీణ్ రండ్రా. కార్తీక్ తో ప్రవీణ్ ని కలిపేనే, కంటెంట్ కంటే కొట్లాటెక్కువయ్యేనే. స్కిట్ అంట హిట్ అయిందా వీడి వల్లే అంటాడు, స్కిట్ అంట డల్ అయిందా వీడి వల్లే అంటాడు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఒకప్పుడు పాత రోజుల్లో నేను ఎలా వచ్చేవాడిని, ఇప్పుడు నువ్వు ఇలా వస్తున్నావు. అర్థమైందా? కార్తీక్ ప్రవీణ్, ఇది వాళ్ళ పరిస్థితి. నాకు అర్థమైంది. నెక్స్ట్ నువ్వు ఎవరి గురించి అడగబోతున్నావు? ఇస్మార్ట్ ఇమ్మాయిల్ గురించే కదా నువ్వు అడుగుతున్నావు. బాయ్స్ ఫ్రంట్ కి రండి.
ఈ పాప ఇమాన్యుయల్ గురించి అడిగింది. ఇమాన్యుయల్ గురించి చెప్తున్నాను, మీరు అందరూ రెడీయా? ఏ ఇస్మార్ట్ ఇమాన్యుయల్, మర్యాదగా నువ్వే ఎదరకొస్తే నీ గురించి చెప్తా, లేదంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. వస్తావా? రావా? రావట్లేదు కదా, నేనే కనిపెడతా. నాగు తెలికావు కదూ, పాత టీం ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. ఇమాన్యుయల్ బయటకు వస్తావా? రావా? ఇప్పుడు చూడు వీడికి ఎలా ఇస్తాను. ఇమ్మన్నా నీకంతీగో ఏందన్నా, ఇగోలోంచి బయటకి రా అన్నా. ఇమ్మన్నా నీకంతీగో ఏందన్నా, ఇగోలోంచి బయటకు రా అన్నా. ఇది ఇస్మార్ట్ ఇమాన్యుయల్ పరిస్థితి. అర్థమైందా? ఇమాన్యుయల్ ఇలా చేస్తాడని కూడా అనుకోలేదు. అందరూ టీం లీడర్లు ఇదే పరిస్థితి తెలుసా? అవునా? అవును. జబర్దస్త్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది ఏంటి ఆ పరిస్థితి? ఎవరు మోస్తున్నారనే కదా. అవును. ఉన్నాడు ఒక పిల్లవాడు. ఎవరు? నాన్ స్టాప్ నూకరాజు. అంటే జబర్దస్త్ మొత్తం నువ్వే నిలబడుతున్నావు? జడ్జెస్ ప్రమేయం ఏమీ లేదా? జడ్జెస్ 100% లో జడ్జెస్ 5%, యాంకర్ 3%, సెట్ వర్కర్ లో 2%, డైరెక్టర్ 95% అతందే. అర్థమైందా మీ అందరికి? మాకు అర్థమైంది అన్న, నీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాలే. వాడు నన్ను పొగుడుకొని మనం తక్కువ చేస్తున్నాను. మొత్తం వాడే చేస్తున్నా అంటే నువ్వేం చేయట్లేదు. అంటే అరే మనల్ని అందరినీ డౌన్ చేసి పట్టపగిలే ఆటో తోలుకుంటే కలలు అంటున్నావా? కళ ఇది నిజం కదా? నిజం కాదు, కలలు అంటున్నావు. అవునా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కేపీహెచ్పి వెళ్ళాలి. ఎప్పుడు? రెండు ఎక్కడ తీసుకెళ్తాను. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు, తాగుబోతు రమేష్ నిజంగానే నాన్ స్టాప్ గా చేసావు. అంటే స్టాండప్ కామెడీలా ఉంది. ఇది వన్ మ్యాన్ షో. చాలా బాగా చేసావు నూకరాజు. మేడం పరిస్థితి ఏంటో చూద్దాము. ఖుష్బు మ్యామ్. నాన్ స్టాప్ నూకరాజు గారు, నిజంగానే ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాగా ఈ స్కిట్ జరిగింది. ఫైనల్ గా ఒక డ్రీమ్ లాగా మీకు ఇది వచ్చింది. ఏ పరిస్థితి ఉంది జబర్దస్త్ లో, అది చెప్పాలని అది కళలు మార్చేసి మీరు చూపించారు. సో టేకెన్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ అండ్ ఎవ్రీబడి ఈస్ డన్ వెల్. థ్యాంక్ యూ. Ready judges in the scores? Yep. Khushbu garu. So judges non-stop Nugaraju and Tagbotu Ramesh and team ki scores 18 out of 20. Well done Sarda Shukrvaram. Well done. Nizanga manchi scores vache isari. So final ga scores chuddamu. Non-stop Nugaraju and Tagbotu Ramesh and team 18 out of 20. Rocket Raghava and team 18 out of 20. Order Ram Prasad and team 20 out of 20. Sarda Shukrvaram a total of 56 out of 60. నాగు గారు ఏదో 61 ఒక పాయింట్ నాకు ఇస్తారు, నేను సెలెక్ట్ చేస్తాను అదని చెప్పారు. మరి ఏమైంది? ఏమో నాకు అవతల వర్గంలో భాస్కర్ ఎక్కడ చేతబడులు చేస్తున్నాడేమో డౌట్ వచ్చింది నాకు. యాక్చువల్ గా మేము బాణామతి చేతబడి చేస్తాం, లేకపోతే ఎందుకంటే మేము 10 అని ఎక్స్పెక్ట్ చేసామండి. అంతవరకు ప్రాక్టీస్ లో కూడా గట్టిగా ఉన్నాం, లేదో 1-2 పంచులు అటు ఇటు అయ్యే తప్ప. ఎందుకన్నా మంచిది మేడం, మీరు కూడా మేడం సార్ మీరు కూడా ఒకసారి కార్తీక్ ని మనస్ఫూర్తిగా ఒకసారి చూసి నెక్స్ట్ షెడ్యూల్ కా గోల్డ్ చైన్ ఉండదు. ఎందుకంటే అది అమ్మేయడమో తాకట్టు పెట్టడమో చేస్తాడు. ఎందుకంటే మా మీద గెలవడం కోసం డబ్బులు కావాలి కాబట్టి. ఎనివే ఎప్పటికీ కూడా మేము స్ట్రాంగ్ గానే ఉన్నామండి. ఇందాక ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అలాగే ఉన్నాను నేను, అంతే. లాస్ట్ వీక్ సేమ్ 56 వచ్చింది మీకు, వాళ్ళు 57 గెలిచారు. అంటే ప్రతిసారి 50 అంటే పాపం ఆ పిల్ల గుండెలు తట్టుకోలేవండి. కొద్దిగా ఆగవే, యాంకర్ కి టైం కొంచెం స్పేసి. ఏదో ఒకసారి అంటే ఆయన గెలిచారు తప్ప ప్రతిసారి పాపం ఆ పిల్ల గుండెలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి పంచులు. రాఘవ్ గారు మీ స్కోర్ ఎంత? మీ మీద గెలిచే అంత అండి. చెప్పట్లేడు అసలు, చూసారా భయపడుతున్నాడు 9-9 అని. సరే బాబు పంచులు పెంచండి అంటే కండలు పెంచుతో కూర్చుంటారు ఏంటండి అక్కడ వాళ్ళు. రాఘవ్ గారు 20 రాలేదు 60 వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. వచ్చినట్టే కదా, మీరు గెలవకపోతే మాకు వచ్చినట్టే లెక్క 60ని. మేము 60 తెచ్చుకోలేక కాదు, పాపం ఇవి ఎంత గాబరా పడతారు. 1 పాయింట్ ఎలాగాని ఈ గురించి ఆలోచించి మేము. డైరెక్టర్ గారు నెక్స్ట్ టైం నుంచి మీకు 5000 కావాలంటే రావు గారికి ఇచ్చేస్తాం. ఆ సంటింగ్ భరించలేకపోతున్నాం. నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది రావు గారు. ఆ మెంటల్ టార్చర్ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడకన్నా మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు. ఆ బళ్ళు చేసేవాడు ఎక్కడున్నాడో లాక్కు వస్తాం మేము, మామూలుగా లేదు.
ఇన్నిసార్లు అంటున్నారంటే మీరే చేయిస్తున్నారో డౌట్ అవుతుంది. లేదు, నాకు ఒక విషయం అర్థం కాల. రష్మి, ఎవ్రీ ఎపిసోడ్ మీకు చెక్ వస్తుంది కదా యాంకర్ చేయడానికి, మాట్లాడడానికి. మీకంటే రాఘవ్ గారు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎప్పుడైనా? రాఘవ్ గారు మాట్లాడొచ్చండి. అయ్యో షూర్ కానీ నాకు ఒకటే బాధగా ఉంది. ఎందుకంటే మేడం గారికి సార్కి మేము రాఘవ్ గారు మీరు చెప్పింది కరెక్టే. ఏదో బాణమతి ఏదో చేస్తున్నారు అది కరెక్టే కదా. ఇగో అది నిమ్మకాయలు అక్కడ చెప్పామా మేము? ఆ నిమ్మకాయలు ఉంటే తీసుకెళ్ళి వాళ్ళ రూమ్ లో పడేయండి చెప్తాను, తీసుకెళ్ళి అక్కడ. మేడం గారికి సార్కి మేము గుండెల్లో గుడి కట్టామండి. ఇలాంటిది మరి ఆ బిస్కెట్ గాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాదు, 2 వీక్స్ వరుసగా మాట్లాడొచ్చా సార్? మాట్లాడొచ్చు. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇందాలు మార్కులు ఇచ్చిన 1 సెకండ్ అన్నారు కదా, మేడం గారు మనసులో ఉంది అడగలేకపోతున్నారు. మరి వాళ్ళు బిస్కెట్లు అయితే మీరేంటని అడగొచ్చు. మేము గోల్డ్ బిస్కెట్ వద్దు బాబు, గోల్డ్ బిస్కెట్ తినడానికి మీరు గోల్డ్ కాదండి, మీరు క్రీమ్ బిస్కెట్. మనసులో గుండెలో గుడి కట్టి మాట్లాడండి, మీరు మాట్లాడొచ్చు, ఇప్పుడు మాట్లాడొచ్చు మీరు. కాదు, 2 వీక్స్ వరుసగా ఓడిపోయిన వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే మరి 2 వీక్స్ వరుసగా గెలిచిన వాళ్ళు మీరెంత కాన్ఫిడెంట్ గా ఉండాలి? మేము మాటల మనుషులు కాదు, మీ చేతల్లో చూపిస్తాం. 56 ని టార్గెట్ చేసి అలా చెప్పారు. మాటలు రాఘవ్ గారు పంచులేమని అర్థం అంతే. నమస్కారం అయ్యా. ఏందయ్యా నీ సంటింగ్ నాకు అర్థం కాదు. వరల్డ్ కప్ తెచ్చినప్పుడు కూడా రోహిత్ శర్మ ఇంత మాట్లాడలేదు. కాదు భాస్కర్ గారు, నిజంగా కరెక్ట్ చెప్పారు. ఇక్కడ కావాల్సింది మాటలే, పంచులే. కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి? 57 మేము రీచ్ అవుతున్నాం. మూసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. సాయంత్రం దాకా మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం టిఫిన్ పెడతారు, ఇంటికి వెళ్ళిపోవడమే. భాస్కర్, డిన్నర్ టైం వచ్చింది కదా, అందుకంటే అందరికి ఆకలిస్తుంది. ఆయన మాటలు నేను మాట్లాడితే అందరికి ఇక్కడ మనకు కావాల్సింది పంచులు, మాటలు, డైలాగులు, మంచి మంచి స్కిట్లు. కాబట్టి మా సరదా శుక్రవారం వచ్చి 56. ఒక్క నిమిషం, ఇలా కావాల్సింది కాదు. ఈవిడేమన్నా అంటే ఇప్పుడు మాకు కావాల్సింది పంచులు అన్నారు. కూల్, మీరు వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు, మేము వేసుకుంటాం అంతా మిగతాయి. కాదు, అటు ఏంటి మిగతా వాళ్ళు ఎవరు లేరా ఏంటి? అక్కడ కూడా ఆయన ఒక్కడే కనబడుతున్నాడు, పక్కన వాళ్ళు కనబడట్లేరు. ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎలా మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నారు? మొత్తం జరుగుతుంది మన భాస్కర్ గారు అండ్ రాఘవ్ గారు మధ్య. 20 ఇప్పటికి 4 సార్లు తెచ్చారు, మీకు తెలుసా? 20 అదే నా 20 మీరు ఎందుకు అంత చేస్తున్నారు? మనం అనుకుంటా ఉంటే 20 ఎలా ఉంటుందో తెలుసా మీకు? అసలు ఎప్పుడైనా తెలియదండి. 2 ఉంటది, పక్కన 0 ఉంటది, మీ దగ్గర 0 ఒకటే ఉంటది. లేదమ్మా, నాకు వచ్చింది అంటే దానికి పెద్ద కవిత్వం చెప్తాడు. దాని బదులు మూసుకొని ఉండడం బెటర్. సరే, ప్రస్తుతానికి వీళ్ళు మూసుకుంటారు. అయిపోయింది, మీది అయిపోయింది కదా. అదా వీళ్ళు తింటారు అని చెప్పండి. సరదా శుక్రవారం మూసుకునేది వాళ్ళు. సరదా శుక్రవారం ఇంకా మూసుకోవాలి, సరిపోతా శనివారం ఇంకా కానేయాలి. వాళ్ళ టార్గెట్ వచ్చి 57. ఓకే.